ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో అపచారం జరిగింది. అభివృద్ధి పనుల్లో భాగంగా చేస్తున్న నిర్మాణాల్లో అన్యమతానికి చెందిన కార్మికులు చెప్పులు వేసుకుని రావడం వివాదానికి దారితీసింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చెప్పులు వేసుకుని పనిచేస్తున్న అధికారుల్లో చలనం లేదని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులు పనిచేయొద్దనే నిబంధన ఉన్నప్పటికీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు అన్యమతస్థుల ఆలయంలో పనిచేయకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా కానీ బయట వేసుకొని ఇంకా లేకపోతే పని మోస్తుంది లోపలికి క్లీనర్తో తెచ్చుకుంటా సామాన్లన్నీ రాకపోతే మజాక్ చేస్తున్నారు మీరు పొద్దున్న తీను ఫోటోది వీడియోది చెప్పుందని కులకత్తి అవి కొత్త బాధ చెప్పుడు కొత్త నెత్తి పెడుతున్నావా కొత్త నెత్తి పెడుతున్నావు కొత్త నిర్మాణం పేరు మీద భీమేశ్వర ఆలయంకు మొత్తం అతిథి సేవలు షిఫ్ట్ చేస్తానని ప్రభుత్వం చెప్పింది, స్థానికంగా అధికారులు చెప్పింది. మేము పునర్నిర్మాణ సమయంలో అయిపోయినాం, సెంటిమెంట్స్ దెబ్బతిన కూడా పనిచేయాలి. మరి ఈరోజు చూసినట్టయితే ఈ బిల్డింగ్ వర్క్స్ వేరే వాళ్ళకి ఇచ్చినట్టయితే బాజాప్తా నట్టనటి టెంపుల్లో చెప్పులు వేసుకొని పనిచేస్తే ఇక్కడ ఇంజనీరింగ్ శాఖ ఏం చేస్తుంది సమాధానం చెప్పి. అసలు ఈ దేవాదాయ శాఖకు ధర్మం లేదు, ఏది లేదు, ఆదాయం కావాలి. ఎక్కడ కూడా సెంటిమెంట్స్ పవిత్రంగా చూస్తున్నారు. ఈ పూర్వ నిర్మాణం ఏదైతున్నదో ఈ దేవాలయ నిర్మాణాన్ని పూర్తిగా నాశనం చేసే పరిస్థితి కూడా ఎటువంటి విచ్చలవిడిగా పనిచేస్తూ ఉన్నారు. మరి దాదాపు 9th century టెంపుల్ ఇది, మొత్తం స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్, దాని పక్కన గోతులు తీసింది. మరి ఏమాత్రం కూడా భక్తుల సెంటిమెంట్ నిలుస్తలేరు. మేము గతంలో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిర్మాణ పనులు ఏవైతాయో కేవలం హిందువులు వేయాలి, నాన్ హిందూస్ ఎక్కడ వేయడానికి వీలే అని చెప్పినాం. అయినా వాళ్ళని పెట్టే పని చేస్తూ ఉన్నాం. మళ్ళొక్కసారి కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నా. ఇది కంటిన్యూషన్ అయితే చాలా డేంజర్ ఉంటుంది. ఇది లేనిపోని మత కళలోకి దారితీస్తుంది. మరి దానికి కూడా కారణం వాళ్ళే అవుతారు, దేవాదాయ శాఖ అధికారులు వహించాల్సి వస్తుంది. మరి ఈ విధానం ఏదైతే ఉందో మార్చుకోకుండా చాలా కష్టంగా ఉంటుంది కనుక దయచేసి చెప్తా ఉన్నాం. భక్తుల మనోభావాలను, హిందూ మనోభావాలను దెబ్బతీసినట్టయితే చాలా తీవ్రంగా ఉంటుంది.